వేసవికాలం ప్రకృతి రంగులతో నిండిపోయింది. చీమలు క్రమంగా పని చేస్తూ ఆహారం సేకరిస్తున్నాయి. ఓ గొల్లభామ మాత్రం చెట్టు కింద ముచ్చటగా పాటలు పాడుకుంటూ మజాగా కాలక్షేపం చేస్తున్నాడు. చలికాలం రాకముందే చాలా కాలానికి ఆహారం కూడబెట్టాలి. ఎందుకంత తొందర? ఆడుతూ పాడుతూ కాలం గడిపేద్దాం కదా, మజాగా ఉంటుంది. చీమలు వేటకెక్కాయి. గింజలు, ఆకులు, పండ్లు తీసుకొస్తున్నాయి. ప్రతి చీమ గూటి భద్రత కోసం శ్రమిస్తుంది. ప్రతి గింజ కూడా చలికాలంలో జీవితం కాపాడుతుంది. గొల్లభామ రోజంతా గాలిలో తేలుతూ సంగీతాన్ని ఆస్వాదిస్తూ గడిపింది. పనిని చిన్న చూపు చూసింది. ఆహా, స్వేచ్ఛను మించిన ఆనందం ఇంకేముంటుంది? ఒక పెద్ద చీమ ఆకాశంలో మేఘాలను చూస్తూ హెచ్చరిక ఇచ్చింది. మిత్రమా, కాలం త్వరగా మారుతుంది. ఇప్పుడు కష్టపడి పని చేయాలి. ఎందుకంత భయపడాలి? ఇంకా రోజులు చాలా ఉన్నాయి కదా. రోజులు మారిపోయాయి. చలిగాలులు వీచడం మొదలైంది. చీమలు గూటిలో తిండి నిల్వ చేసి సిద్ధమయ్యాయి. చలికాలం వచ్చేసింది. మన కష్టం ఇప్పుడు ఫలిస్తుంది. గాలులు వీచడం మొదలైంది. గొల్లభామ కాస్త చలికి వణుకుతూ ఉండిపోయింది. మంచుగడ్డలు నేలను కప్పాయి. గొల్లభామ తిండి కోసం వెతుక్కుంటూ తిరిగింది. అయ్యో, ఎంత చలిగా ఉంది. గొల్లభామ గతాన్ని గుర్తు చేసుకుంది. చీమల మాటలు గుర్తుకొచ్చాయి. నేను వినకుండా పోయాను. ఇప్పుడు చలిలో తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. చీమలు గూటిలో సురక్షితంగా ఉన్నాయి. హాయిగా ఉన్నాయి. గాలిలో మంచు గుప్పించగా గూటిలో వేడి, ప్రేమ నిండింది. మనం కష్టపడి పని చేశాం. ఇప్పుడు మేము సురక్షితం. గొల్లభామ గూటి వద్దకు వచ్చి తల వంచి నిలబడ్డాడు. దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి. ఇకపైన నేను కష్టపడతాను. చీమలు దయ చూపించి గొల్లభామను లోపలికి ఆహ్వానించాయి. ఇకపై నేర్చుకున్నావు కదా, లోపలికి రా. మేము నిన్ను ఆదరిస్తాము. ధన్యవాదాలు మిత్రుల్లారా. ఇకపైన నేను కూడా కష్టపడతాను. కష్టం చూపించేవాడు ఎప్పుడూ సురక్షితంగా ఉంటాడు. అవసరంలో దయ చూపించడం కూడా నిజమైన మానవత్వం.